ఓకే. ఇప్పుడు మా స్వామీజీ గారు గ్రామంలో ఉన్న పరిస్థితిని ఎలా ఉంది? సారవకోట గ్రామంలో చాలా దుష్టశక్తులు శకును గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు గ్రామానికి ఎన్నో అనేకమైన భక్తులకి అనేకమైన జీవరాశులకి అనేకమైన విపక్షం పనులు చేస్తూ దోషణమైన పనులు చేసుకుంటూ భక్తులకి జీవరాశులకి హింస పెడుతూ అనేకమైన టార్చర్లు చేస్తూ వాళ్ళ ఇల్లు నింపుకొని విపక్షం చేస్తూ ఎన్నో రకాలు భయభ్రాంతం చేస్తూ కొన్ని డిపార్ట్మెంట్స్కి పట్టుకొని అవకతవకలు పనిచేసి గ్రామాన్ని భ్రష్టుపరిచి వాళ్ళ ఇల్లు నింపుకొని గ్రామాన్ని దోషణమైన పని చేసుకుంటూ దుష్టశక్తులు శనిగ్రహాలు ఉన్నాయి. మొత్తం 24 గ్రహాలు. ఆ రెండు పక్కల కూడా పార్టీ వాళ్ళు ఉన్నారు. పెద్దనగాలు రెండు పక్క పెద్దనగాలు కూడా పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, ధనవంతులు, బోకర్నా కొడుకులు, దౌర్భాగ్య ఉద్యోగస్తులు అనేకమైన దోషణమైన పనిచేస్తూ గ్రామ ప్రజలందరూ కూడా ఆ దుష్టశక్తులతో భయభక్షం పెంచుతూ అనేకమైన కుటుంబాలకి దోషణమైన పనిచేస్తూ వాళ్ళు నిమ్ముకొని కొంగ జపం చేసినట్టు వీరిలో ఈ గ్రామంలో ఎన్నో తిరుక్కొని ప్రతి గ్రామం కూడా శ్మశాన వాటిక తయారు చేసి అలాగా ఎంతో చేస్తుంది. దానికి ఏమి కూడిపోతుందో సోమవారం సూచించి సోమవారికి సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కూడగొడతారని సోమవారికి సాష్టాంగ నమస్కారం పెట్టిన కింద వెంకటరావు సారు కూడా